మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. నేను చెప్తూ ఉంటాను కదా, మొక్కలకి మనం ఎంత మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము ఇస్తూ ఉంటే మొక్కలు అంతా హెల్తీగా ఉంటాయని. ఇదిగోండి, నిన్నటి వరకు అయితే 2 రోజులు కూడా పారిజాత పుష్పాలు చాలా బుజ్జిగా ఉండే, చాలా బాధేసింది. అయ్యో, నేను వాటికి సరిగ్గా వాటరింగ్ చేయట్లేదు, వాటికి కావాల్సిన పోషకాలు ఎక్కువ ఇవ్వట్లేదని చాలా ఫీల్ అయ్యాను. నిన్న మంచిగా వాటరింగ్ ఇచ్చాను సాయంత్రం పూట కూడా. తర్వాత స్ప్రే కూడా చేశాను. చూడండి, చెట్టు నిండుగా ఎంత మంచిగా పువ్వులు అయితే వచ్చాయి. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మనం చేసినటువంటి పనికి ఫలితం వస్తే అంతకు మించిన సంతోషం ఏది ఉండదు. ఎవరు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మొక్కలే మనకి అప్రిషియేట్ చేస్తూ ఉంటాయి. నువ్వు నాకు ఇది ఇచ్చావు, నేను తిరిగి నీకు ఇంత ఫలితాన్ని ఇచ్చాను అని చూపిస్తుంది. కానీ మనుషులకి మనం ఎంత చేసినా మనం 10% చేసేవాళ్ళు 1% కూడా చేయలేదు అనుకుంటారు. కానీ మొక్కలు అస్సలు అలా కాదు. వాటికి 1% చేసి మనకి 2% రిజల్ట్ అయితే ఇస్తాయి. నేనైతే నమ్ముతాను. మొక్కలకు మనం ఎంత సేవ చేస్తే అవి అంతకు రెట్టింపు సంతోషాన్ని అయితే మనకి ఇస్తాయి. అది పువ్వుల రూపంలో కావచ్చు, కాయల రూపంలో కావచ్చు, పండ్ల రూపంలో కావచ్చు. చూడండి, మన సీతాఫలం ఎంత ముద్దుగా వచ్చింది కదా. అది పెట్టింది ఆ యొక్క కుండీలో, దాని చుట్టూ ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఒక కాయను చూసాం కదా మనం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఒక కాయను చూడండి. అలా మనం చేసినటువంటి పనికి ఫలితం అంటే మొక్కలు చాలా హ్యాపీగా చూపిస్తాయి తెలుసా. మనం ఎంత చేస్తే అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తే అప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. కొన్నిసార్లు చిన్న చిన్న సంతోషాలు మనకి చాలా వెలకట్టలేనటువంటి సంతోషాన్ని, తృప్తిని అయితే ఇస్తాయి. ఇదిగోండి, మొక్కలకైతే ఈరోజు మనము నిన్ననైతే మొక్కలకు నేను ఏమి ఇచ్చానంటే రైస్ వైన్, దాంతోపాటు పుల్లటి మజ్జిగ 2 మిక్స్ చేసి ఇచ్చాను. అలా ఇవ్వడం వల్ల ఏంటి, పూత కాత మంచిగా వస్తుంది, అది రాలిపోకుండా కూడా ఉంటాయి అనమాట. ఈరోజు ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే ఫ్రూట్ పర్మెంటే జ్యూసెస్ ఉన్నాయి. ఇదిగో నిన్న నీళ్ళు మంచిగా ఇచ్చాను, అయినా పాపం డల్ అయిపోయాయి. మన మిద్దె తోటలోకి మనం ఒక్కరమే కాదు, కొన్ని రకాల పక్షులు, కొన్ని రకాల కీటకాలు కూడా చాలా మంచివి. ఏవి తినేవి అవి తింటేనే మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాము. పక్షులు వద్దు అనుకున్నాం అనుకోండి, ఈ మొక్కల్లో వచ్చేటువంటి పెస్ట్ని తినడానికి అవి ఉండాలి కదా. ఇదిగో నేనైతే ఈరోజు ఒక రైస్ పర్మెంటెడ్, ఓహో మంచి బాగానే పడుతున్నట్టుంది, ఏర్పడలేక నేను వాటర్. నేను నల్లేరు కట్ చేశాను, వేళ్ళు ఇట్లా ఉబ్బినట్టుగా అయిపోయాయి. ఇదిగోండి, ఫ్రూట్ పర్మెంటే జ్యూస్ అనమాట ఇది. దీన్ని మనము మొక్కలకైతే ఈరోజు 1 లీటర్కి 1 ml చొప్పున ఇస్తాము. ఇప్పుడు నేను 10 లీటర్స్ బకెట్లో మేకప్ చేశాను కాబట్టి